రాష్ట్రంలో వైసీపీ కథ అయిపోయింది. రాష్ట్రంలో వైసీపీ కథ అయిపోయింది. కర్ణాటక రాజకీయ కథ ఇది. ఇది ఆంధ్రప్రదేశ్ గురి పెడతారు. ఇక్కడ సమ్మె కాదు. నెక్స్ట్ స్లాట్ వాళ్ళకి పెట్టింది మిత్ర దూరమైన వానికి జనవరి 24న ఆలూరు మండలం అరకేరు గ్రామానికి చెందిన బండారి ఈరಣ್ణ హత్య జరిగింది. ఆ రోజు నేను కానీ ఎంపీ గారిని అందుబాటులో ఊర్లో కూడా లేమా, మేము విజయవాడలో ఉన్నాను, ఎంపీ కూడా ఢిల్లీలో ఉన్నారు. అయితే కూడా పార్టీ ఏదైతే కూడా అది వైఎస్ఆర్ పార్టీ. బండారి ఈరಣ್ణ మన పార్టీ చెప్పిన వచ్చి అంతపాటు మాకు ఇటు వచ్చే తెలియదు. సరే హత్య జరిగింది. కులస్తుడని నేను కానీ ఎంపీ కానీ పరామర్శకు పోయినాం. పార్టీ ఏ పార్టీ అయితే కూడా అది వైఎస్ఆర్ పార్టీ తెలుసు, మాకు తెలిసిన కూడా మేము ఓదార్చకు పోయినాగా ఆడ వాళ్ళ పరిస్థితి చూసి 50,000 ఆర్థికంగా 50,000 ఇచ్చి భవిష్యత్తులో మీకు కానీ మీ దాంట్లో ఆమెకి అంగన్వాడీ ఆయా పోస్ట్ కానీ ఆశా వర్కర్ కానీ ఎలిజిబుల్ ఉంటే ఇప్పుడు ఆ రోజు ఆ పరిస్థితి ఎలిజిబుల్ ఉందో లేదో మేము అడుగు ఖచ్చితంగా ఇస్తామని చెప్పాము. అదే ప్రకారం మేము ఆ రోజు కలెక్టర్ వరకు పోరాడినాం. ఐఎమ్ ఎలిజిబుల్ లెస్, ఐఎమ్ ఎడ్యుకేషన్ లేదు, అసలు ఎడ్యుకేషన్ లేదు. మినిమం 7వ క్లాస్ కావాలా. 7వ క్లాస్ తెచ్చి ఏమో తీసుకపోతే అక్కడ పక్కన వైసీపీలో అడ్డుపడినారు. వైసీపీలో అది ఏతండి, అది దొంగ సర్టిఫికేట్ అని ఇచ్చారు. ఆ రోజు మీరు కూడా మేము ప్రెజర్ చేసేకి రాదు. దొంగ సర్టిఫికేట్ ఉందో ఈ సర్టిఫికేట్ మాకు తెలియదు. లాస్ట్ వాళ్ళకి ఇంట్లో కూతురు కానీ కొడుకుంటే కానీ ఇస్తామని చెప్పాము. వాళ్ళు కూడా ఎవరు లేరు, ఎలిజిబుల్ లేరు. మేము ఏం చేయలేము, ఖచ్చితంగా ఇస్తామని చెప్పాం. ఆ పిల్లలకి ఎంత చదువుతామని చెప్పాం. ఈరోజు కట్టుబడి ఉన్నాం. ఈరోజు మన అక్క బళ్ళారితో వచ్చింది. ఆమె ఇక్కడ కర్ణాటక ఆంధ్ర రాజకీయ ఎప్పుడు చేయలేదు. ఎలక్షన్ ముందు వచ్చింది. ఎలక్షన్ ముందు టికెట్ కోసం వచ్చి నా మదర్ సర్టిఫికేట్ వస్తా, కుర్రవాడికి పోరాడతా, ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తా, 2 ఎకరాల భూమి కొన్నాను ఆలూరులో, హాస్పిటల్ కట్టిస్తా, హాస్టల్ కట్టిస్తా, నాకు రాజకీయ అవసరం లేదు, మనవాళ్ళు డెవలప్ కావాలి, కుర్రోళ్ళ కోసం పోరాడతాను నేను. ఆడ బళ్ళారులో ఎర్రమట్టిలో సంపాదించుకొని బాగా సంతోషం, ఆ అదృష్టం సంపాదించుకున్న సంతోషము. ఇంత హామీ ఇచ్చింది ఆయమ్మ. మనవాళ్ళు ఎవరు నిలబడి సంతోషం, మాకి పోరాడతా, కులం కోసం పోరాడతా, కుర్రోళ్ళకి ఎవరు ఉంటే కూడా నేను సపోర్ట్ చేస్తానని చెప్పింది ఆయమ్మ. కరెక్ట్ అనుకున్నాం. ఆయమ్మ కూడా మేము ఆ రోజు గర్జన పెట్టింది. అంతా నేనే పెట్టింది. కర్రలోకి పోయి 10 లక్షలు తీసుకుని అంత చందలేసి గర్జన పెట్టాం. అది కూడా అమ్మాయి పని చేసుకుని నానే పెట్టారని. ఈరోజు ఆ రోజు అంత కష్టపడి మాటిచ్చా, కురువాళ్ళకి సర్టిఫికేట్ గురించి పోరాడతా, 2 ఎకరాలు భూమి కొన్నా, హాస్టల్ కట్టిస్తా, కురువాళ్ళకి హాస్టల్ ఇస్తా, స్కూల్ కడతా, ఏమని చెప్పింది ఆయన తండ్రి. మరి ఎక్కడ పోయింది ఆయమ్మ? కురువాళ్ళకి చంద్రబాబు సీట్ ఇచ్చాడు, ఎంపీ సీటు. నీవు కూడా పోయినావు. 2 వాకిలు తట్టింది ఆయమ్మ అక్క. జగన్మోహన్ దగ్గర పోయింది, మళ్ళీ ఆ నుంచి మన ఎక్కడ చక్కగా చంద్రబాబు ఇంటికి వచ్చింది. నీవి ఆ పార్టీ ఫస్ట్ తెలుసుకో. ఫస్ట్ ఈరోజు ఎంపీని కుర్రకాశం విమర్శ చేస్తే తప్పు ఏం లేదు. అది ఫస్ట్ నీ ఆ పార్టీలో ఉన్నావు, ఆ పార్టీ టికెట్ అడుగుతున్నావు. నువ్వు కర్ణాటకలో బీజేపీ తరఫున డిప్యూటీ మేయర్ అయినావు. ఆడ పార్టీకి రాజీనామా ఇచ్చావా? అక్కడ బళ్ళారిలో బీజేపీ, ఆంధ్రలో వైసీపీ. నీకే తెలియదు ఆ పార్టీలో ఉన్నాం. మమ్మల్ని విమర్శ లేదు. పార్టీ పుట్టమించుకున్నాం. నేను ఆ రోజు కూడా చెప్పాను, నీ అమ్మ కష్టపడి ఉన్నాం చాలా రోజులు. టీడీపీ టికెట్ చంద్రబాబు నీకు ఎందుకు పోతామని చెప్పాను. నీ వైసీపీకి మీకు గాలి జనార్దన్ రెడ్డికి శ్రీరామ్ లింక్ ఉందమ్మా, వైసీపీకి అనుకూలం, మీరు వైసీపీ అడగని చెప్పాం. ఒక ఆడపడిచేది కూడా ఆ వైసీపీ అడగమ్మా, టికెట్ వస్తుంది అని చెప్పాం. ఆ రోజు అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ లేదు, ఏమో చేశావు. ఈరోజు చంద్రబాబు గారు ఈ జిల్లాలో కుర్రోళ్ళు ఎక్కువ ఉన్నారు, కంపల్సరీ ఇంతకు ముందే ఇప్పుడు ఇవ్వాలని ఇస్తే నువ్వు ఎవరికి చేసావు? నువ్వు ఆ రోజు కులానికి చేసావా? నువ్వు చంద్రబాబు పంచలింగ నాగరాజు టికెట్ ఇస్తే నువ్వు ఆ పార్టీలో పోయావు. ఆ రోజు టికెట్ వచ్చాక పోయారు, వైసీపీలో పోయినావు నువ్వు. మరి నువ్వు మాట్లాడుతుంటే ఎట్లా మాకు అర్థం కావలేదు. ఆ పార్టీ ఉన్నావు. ఈరోజు మేము మానవత్వంతో పోయినాం, కులం అంతా పోయినాం, ఆర్థిక సాయం చేశాం.
మీ ఇచ్చే లోపల మా ప్రభుత్వం 5,16,000 ఇచ్చింది ఆమెకి. గత ప్రభుత్వంలో వైసీపీలో ఎవరన్నా చనిపోతే 1 రూపాయి ఇచ్చారా మీరు చూడండి. అది కోడములు అతి దారుణంగా వైసీపీ వాళ్ళు కుల సిద్ధపడి చంపితే యారోనే పరామర్శించారా మీరు? ఎలక్షన్ ముందు కుల సిద్ధపడి చంపారు, అతి దారుణంగా చంపారు. ఒక లీడర్ విజన్ ఆయన సిద్ధప్ప అంటే. ఓర్వలేక మీకు వైసీపీలో చెప్తే మీరు ఎప్పుడన్నా వైసీపీ మా అక్క జిల్లా మహిళా అధ్యక్షురాలు మరి ఎక్కడ పోయినావని ఎక్కడన్నా పరామర్శించావా? తెలుసుకోవాలమ్మా. నువ్వు నీ పార్టీ వైసీపీ అంటే కూడా మేము పోయినాం, మీలాగా దూరం పోలేదు మేము, మన పార్టీ అనలేదు మేము, మానవతతో పోయినాం. ఆయన కలెక్టర్తో మాట్లాడినాం, ఆయన టికెట్ ఇది ఆయా పోస్ట్ చేయండి అని. ఎలిజిబుల్ సార్ మేము చేయలేము, ఒక రూల్స్ ఉంటాయి. ఆయమ్మ 7, 8, 10 చదివి ఉంటే ఈజీ వచ్చేది. అది లేదు, ఆమె చదువు లేదు, ఎడ్యుకేషన్ లేదు, మేము చేయాలి చెప్పండి. జాదవ్ సర్టిఫికేట్ ఆయన కోసం పాప పిల్లలు ఉన్నారని మేము ఏడో సర్టిఫికేట్ తెస్తే ఆ సర్టిఫికేట్కి ఆయనది కాదు, ఈ డమ్మి సర్టిఫికేట్ అదే వైసీపీ లీడర్ అబ్యూజ్ చేశాడు ఆడ. అందులో 2 డ్రామాలు ఆడతారా మీరు? ఇంత ఉద్యోగం లేదంటున్నారు, అక్కడ మరి మీ వస్తారు మీ లెటర్ అబ్యూజ్ చేయించావు. శివరాజకులు మీ వైసీపీకి తెలుసమ్మా, అది మాకు కాదు. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ సార్ గారు ఎప్పుడు శివరాజకీయం చేయలేదు, మీరు చేశారు. మీ నాయకుడే ఫస్ట్ చిన్న అని చెప్పి బయటకు వచ్చాడు. వివేకానంద చంపి మీరు రాజకీయ ముఖ్యమంత్రి అయినారు. మీరు ఈ రోజు నన్ను చెప్తారు, మా చెల్లిని చెప్తారని ఆ జగన్మోహన్కి దూరమైన ఎవరు? విజయమ్మ, షర్మిల. నెక్స్ట్ స్లాట్ వాళ్ళకి పెట్టిన మిత్రుని దూరమైన వానికి జగన్మోహన్కే దూరమైన మాకెందుకైనా మన మీ శవరాజకీయాలు పోయి మమ్మల్ని తమ్మ ఒకరన్నా ఒక కనుకూలంగా మన సుధాకర్ చెప్పినట్లు మన ఇతను చెప్పినట్లు ఆ మక్కలు ఆడ పోయినారు. ఒక చిన్న పాపలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తప్పే, మేము కాదనలేదు. వాళ్ళు శిక్ష పడాలని చెప్పాము మేము. ఈరోజు పార్టీ ఎవరైనా కానీ ఆ రోజు చెప్పాము ఓపుగా, ఈ రోజు కూడా సపోర్ట్ చేయలేదు. ఈ రోజు కూడా ఎవరు చెప్పారో తెలియదు, వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని పోరాడుతున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి ఆ కుటుంబాలు ఆదుకోవాలని ఉన్నాం. ఆదుకోకుండా 5,60,000 ఇస్తే 5,16,000 రూపాయలు ఇచ్చిందామా మేము? 5 లక్షలు ఇచ్చాము కదా మేము. మేము ద్వేషం ఉంటే మాకు శవరాజకీయం చేయాలంటే మాకు ఎవరిని మీరు ఈరోజు చనిపోయారప్ప ఆ బాబు ఓటేయాలి సానుభూతి కురుబడి ఓటు రావాలని డ్రామా ఆడద్దమ్మా. ఇది ఏపీ కర్ణాటక రాజకీయ కాదమ్మ, ఇది ఆంధ్రప్రదేశ్. గురి పెడతారు ఇక్కడ సమ్మె కాదు, కర్ణాటక కాదు, ఒక్కటి కాదు. అది ఈ ఓటు పోయినావు, ఆ ఇంటికి పోయినావు, ఎవరున్నా ఒక మకం మీ మకం మాట్లాడేటప్పుడు లేదని చెప్పామ్మా. మరి కలెక్టర్ దగ్గర రికమెండ్ చేసామా లేదు అడగండి. ఎంపీ గారు లెటర్ ఇచ్చాను అడగండి. ఎంపీ గారు ఖచ్చితంగా పోరాడాడు పాపం అనకూడదు. ఆ పాప కోసం ఆయనకి ఆశ వర్కర్ ఇచ్చాను నేను. మొగుడు చనిపోయేస్తారు, ఎంత కష్టపడ్డాడు. అది డిపార్ట్మెంట్ రూల్స్ ఉంటావమ్మా, రూల్స్లే కాదు. లాస్ట్ మా ఇంట్లో పిల్లలు ఉంటే కూడా చేద్దాం అనుకున్నాం. ఈ పరిస్థితుల్లో నువ్వు శవరాజకీయం చేయొద్దండి. మీరు మానుకోండి, ఇంకా మిమ్మల్ని ఎవరు నింపే పరిస్థితి లేదు. మీ నాయకుడు ఇంకా జైల్లో ముఖ్యమంత్రే, జైలుకి చేయాలి. మీ నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి బయటికి రాడు. ఆయన చేసే తప్పులు దానిలో మీరు కూడా చాలా మంది ఉన్నారు, మీరు కూడా ఉంటారో లేదు. అంతవరకు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఇంకా సిగ్గు లేదా మీకు? ఇంకా సిగ్గు లేకుండా బతికిపోయి వస్తారా? సిగ్గు లేకుండా ప్రజల దగ్గర వస్తారా? ఏం చేశారు మీరు? ఈరోజు ఇరాన్కి పోరాడేటట్లు మన ఏమన్నా పోరాడారా మీరు? ఆల్రెడీ ఏం చేశారు మీరు? వెనకబడే ప్రాంతం అది, వెనకబడే ప్రాంతం. ఆ రోజున ఒక బెనిఫిట్ ఇచ్చారు, బ్యాక్ ఏమన్నా ఒక ఇది ఇచ్చారు, వేదావతిని అది చేశారా? ఏం చెప్పారు ఆలూరుకి ఏం చేశారు మీరు? రోడ్డు బజార్లో మున్సిపాలిటీ రోడ్డు పూడ్చలేకపోయినారు మీరు. ఈ రోజు మా నాయకుడు అంటే ఒక విజన్, ఒక చంద్రబాబు అంటే ఒక సంపద. ఈ రాష్ట్రానికి కాదు, ఒక గుర్తింపు, దేశానికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆలోచన మాట్లాడేటప్పుడు ఆలోచించడం ఇంకా దండి ఉంది. ఇంకా 4 ఏళ్ళు ఉంది మా ప్రభుత్వం. ఏం చంద్రబాబు గారు చాలా విజన్గా ఉన్నారు. నారా లోకేష్ గారు కూడా ఆ పిల్లలకి మేము చెప్పి చదివిస్తే ఫ్రీ హాస్టల్ ఇప్పిస్తాం, చదివితే కాలేజీ ఇప్పిస్తాం, దానికి ఆ మాట ఇచ్చాం కాదని లేదు. ఇప్పుడు కూడా మీరు దగ్గర లేకుండా పోవచ్చండి. మీరు ఒక ఇన్ని రోజులు ఏం చేస్తారు? 5 లక్షలు ఇచ్చాక మీకు మీ కార్యకర్త చనిపోయినది, తెలుగుదేశం కార్యకర్త కాదు, మీ కార్యకర్త పోతే 5 లక్షలు ఇచ్చాక ఇన్ని రోజులు పట్టిదా మీకు? అది 5 లక్షలు చెక్ ఇచ్చి గొప్పగా చెప్పుకుంటే అది తెమ్మే పరిస్థితి ఎవరు లేరు. ఆ ఇంటికి అప్పుడు ఆర్థికంగా ఆదుకున్నాం, ప్రభుత్వం ఆదుకుంది. భవిష్యత్తులో కూడా
ఆదుకుంటాం. మనం ఇప్పుడు దూరం చేయం. ఎందుకంటే ఒక నష్టపోయిన ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఉన్నట్లు వాడు ఫీల్డ్ అసిస్టెంట్, ఆయనకి ఆదుకుంటాం. దానికి ఇప్పుడు కూడా మీరు చెప్పి వచ్చి మాత్రం మేము దూరం పోము, ఖచ్చితంగా ఆదుకుని ఆ కుండకు న్యాయం చేస్తామని కోరుకుంటూ, నా పేరు పెద్ద హరివడం దేవేంద్రప్ప, రాష్ట్ర కుర్వ కార్పొరేషన్ చైర్మన్. వాళ్ళు ఉండేదే గలాట రాజకీయం. నేను చూశాను. నేను మొన్న వరకు 9-10 నెలలు అయింది మా తెలుగు విషయం వచ్చి. అందుకు ముందు చూశారు మీరు అందరూ. వాళ్ళ చేసే అరాచకాలు, వాళ్ళు చేసే సృష్టించు. డాక్టర్ సుధాకర్ని డాక్టర్ సుధాకర్ అతి గారవంగా చెప్పేశారు. వాళ్ళ పద్ధతే అది, కదా. ఈవెన్ వేరు చేస్తారు వీళ్ళన్నా. నంద్యాలలో ఒక సాయం కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నారు వీళ్ళ కోసం. వాళ్ళు చూస్తుంది అదే కదా, వాళ్ళు చూపించి అదే రాజకీయం. వాళ్ళు ఉండేదే అరాచక రాష్ట్రం. వైఎస్ఆర్ రాజకీయం వచ్చి గూండాజీయమే. దాని గూండాజీయం లేదు, వేరే రాదు. ప్రజలు రాజశేఖర రెడ్డి 2-3 మంచి చూసి చేశాడు, చనిపోవడం మాత్రం కాదం లేదు. ఆయన కోసం ఆయన కొడుకు చూస్తామని ప్రజలు ఆలోచించారు. ప్రజలు ఆలోచించి ఒకసారి చూస్తాము, ఒక ఛాన్స్ ఇస్తామని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి మిగిలిన ఆ మర్యాద పెట్టుకోలేదు. ఇంకా సస్తే ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి మినపే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు నిమ్మ పరిస్థితి లేదు. చెప్తారప్ప, మరి తప్పదు కదా. తప్పదు కదా. ఇంకా యాదో చెప్తే 4 మంది వస్తారాడా పార్టీ కోసం 4 మంది వస్తారు, లేకుంటే ఎవరు వస్తారు చెప్పండి. ఈరోజు మన చేసే నాయకులు ఈ రాష్ట్రానికి చేసే కార్యక్రమాలు చూసి ఎంత ఇబ్బందిగా ఉంది ఆర్థిక పరిస్థితి. ఆర్థిక ఎంత 3,000 కలిపి 7,000 ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు. 64 లక్షల జనంకి 7,000 ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది. పేద ప్రజలు అన్న క్యాంటీన్ మూసేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. 5 రూపాయల క్యాంటీన్ మరీ వచ్చి 6 నెలలనే అన్న క్యాంటీన్ తెరిచిన ఘనత చంద్రబాబు నాయుడు. ఈరోజు రోడ్లు ఏ రకంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. రోడ్లు పరిస్థితి చూశారు. గుంతలేని రోడ్డు ఆంధ్రప్రదేశ్ చేశాడు. ఇప్పుడు మీరు చూస్తారు, నిన్న మొన్న మెగా డిఎస్ వదిలేరు. ఎంతమంది తల్లిదండ్రులు ఆశ పెట్టుకుంటారు కొడుకుల్ని చదివి, బిడ్డలు చదివించి నా కొడుకు ఉద్యోగం వస్తుందేమో. ఎంతో మంది ఆశ పెట్టుకున్నారు. వాళ్ళ కళ నెరవేరబోతుంది. ఇప్పుడు 16,347 పోస్టులు వస్తే ఎంతమంది ఫ్యామిలీ బాగుపడతారు. వాళ్ళు వచ్చేయండి. 5 ఏళ్ళు ఒక వాలంటీర్ తప్ప ఆయన ఏమైనా ఉద్యోగం ఇచ్చాడా ఎవరికన్నా? అది 5,000. ఆయన స్వార్థ కోసం ఆయన పార్టీకి కార్యక్రమం చేసుకుని వాలంటీర్ పెట్టాడు. ఇది మీరు ఆలోచన చేసేది. ఆయన కళ ఇంకా నెరవేరదు. ఈ రాష్ట్రంలో వైసీపీ కథ అయిపోయింది. వస్తే ఇంకో పార్టీ ఎవరు పుట్టుకు రావచ్చు. ఈ వైసీపీ నమ్మే పరిస్థితి ప్రజలు ఎవరు లేరు. జనవరి 24న అరికేర గ్రామంలోని బండారి ఈరన్న అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. అది హత్యా రాజకీయాలంటే అప్పట్లో వైసీపీలో పెద్దగా ప్రచారం చేయడం ద్వారా మన కర్నూలు ఎంపీ గారు అయినటువంటి బస్తివారి నాగరాజన్న గారు, అలాగే మన కుర్వ కార్పొరేషన్ మన చైర్మన్ అయినటువంటి మన దేవేంద్రప్పన్న గారు ఆ రోజు ఆ గ్రామానికి వెళ్ళి పరామర్శించి, మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా హత్యా రాజకీయాలను ప్రోత్సహించదు, ఇది వారి వ్యక్తిగత కారణం వల్ల చనిపోవడం జరిగింది, అలాగే వారి కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి ఆ రోజు భరోసా ఇచ్చి, ఆ రోజు వాళ్ళకి కొద్దిగా ఆర్థిక సాయము, అలాగే వాళ్ళ పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటాము, అలాగే వాళ్ళకు ఏదైనా ఉద్యోగం కూడా ఇప్పించాలని చెప్పేసి ఆ రోజు గట్టిగా వాళ్లకు ధైర్యం చెప్పి రావడం జరిగింది. నిన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారు, అలాగే మన ఆలూరు ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్షి గారు, అలాగే శశికళ గారు, వీళ్ళు గ్రామానికి వెళ్ళి మళ్ళీ మొత్తం ఆరిపోయిన తర్వాత మళ్ళీ మంట వేయడానికి నిన్న అరికేర గ్రామానికి వెళ్ళి మళ్ళీ ముందు నుంచి ఏదో ఇస్తామన్నారు ఇవ్వలేదని చెప్పేసి విమర్శించడం మీకు మంచిది కాదు. ఎందుకంటే అంగన్వాడీ ఆయా పోస్టు ఆమెకు ఇప్పించాలని చెప్పేసి ఆ రోజు కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి ఇద్దరితో కూడా మన చైర్మన్ గారు, అలాగే ఎంపీ గారు, మన ఇన్ఛార్జ్ గారు ముగ్గురు కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఆ పోస్టుకు కూడా ఈ ఎమ్మెల్యే గారు మరియు వైసీపీ నాయకులందరూ కూడా అదే పోస్టును వాళ్ళకి ఇప్పించడానికి ముందుకు వెళ్ళినా కూడా వాళ్ళే అడ్డుపడి ఆ పోస్ట్ వాళ్ళకి రాకున్నట్లు చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరించడం జరిగింది, ఆ పోస్ట్ రాకుండా చేయడం జరిగింది. మరి నిన్న వాళ్ళే ప్రెస్ మీట్ ఇచ్చేసి వాళ్ళు మళ్ళీ మీ టీడీ ప్రభుత్వం ఏం చేయలేదు, మీ కూటమి ప్రభుత్వం ఏం చేయలేదు అనడం మీకు సిగ్గుచేటు.
ఒక్కసారి ఆ గ్రామానికి వెళ్ళి చూడండి. ఆ గ్రామంలో వాళ్ళందరికీ కూడా తెలుసు ఎవరు హత్యా రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు మంచి రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి మీరు ఒకసారి చూసుకోవాలి. అలాగే మీరు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఏదైతే మీరు ఓదార్చడానికి పోయారో ఓదార్చకుండా అక్కడ నవ్వుకుంటూ శవ రాజకీయాలు చేయడం చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ఒక్కసారి చూడండి మీరు మీ ప్రెస్ మీట్ మీరే. అలా ఇంకోసారి ఎక్కడ కూడా మా కులసలు చనిపోతే మీరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెక్కిలింతలు ఇచ్చుకుంటూ ఉన్నారంటే మాకు ఎలా కనబడుతుందో మా ఆత్మసాక్షికి మీరు కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే మా కురవలంటే అంత తక్కువన అంత హేళన అనే విధంగా మీరు ప్రెస్ మీట్ ఇవ్వడం మాకు బాధాకరం. కాబట్టి ఇలాంటివి ఏమైనా ఉంటే వీళ్ళు మానుకోవాలి ఈ హత్యారాజకీయాలు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నా పేరు సుధాకర్, ఎండిఎల్ సర్పంచ్ని, కుర్బ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ని. ముఖ్యంగా ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు నిన్న కుర్బ ఈరన్న కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. మరి ఏదైతే వాళ్ళ పార్టీ పరంగా 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం అంటే మరి చేయడం కూడా మేము వాళ్ళకి ఒక ఆర్థికంగా కూడా ఎదగడానికి ఉపయోగపడుతుంది అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళు శవ రాజకీయాలు చేయడానికి అక్కడికి వెళ్ళడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి గౌరవ ఎంపీ బస్తిపాటి నాగరాజన్న గారిని మరి ఒక కుటుంబ సభ్యుడు చనిపోయాడు అనే ఉద్దేశంతో ఆ రోజు చనిపోయిన వెంటనే మరి ఆ కుటుంబాన్ని ఓదార్చి ఆయన సొంతంగా వ్యక్తిగతంగా 50,000 రూపాయలు కూడా చెక్ ఇవ్వడం జరిగింది ఆ రోజు. అదే విధంగా ఆ రోజు మరి అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ కుటుంబానికి ఆశా వర్కర్ ఉద్యోగం ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. కానీ అక్కడ అదే గ్రామానికి చెందినటువంటి వాళ్ళు మరి ఆ నియోజకవర్గం చెందినటువంటి వైఎస్ఆర్ నాయకులే మరి ఆమెకు ఎలిజిబిలిటీ లేదని చెప్పి అదే విధంగా అనేక రకాలుగా కంప్లైంట్లు ఇచ్చి మరి ఆమెను భయపడించి ఆ ఉద్యోగానికి ఎలిజిబుల్ కాదని చెప్పి భయపడించినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ రోజు మరి విడ్డూరంగా ఎంపీ గారు మాట తప్పారని చెప్పడం చాలా సిగ్గుచేటు. ఇటువంటి శవ రాజకీయాలు ఇప్పటికైనా వైఎస్ఆర్ నాయకులు మరి ఈరోజు బంద్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఈరన్న గారికి మరి ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి మరి ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఆర్థిక సాయం కూడా 5 లక్షలకు పైగా మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా గతంలోనే అందజేయడం జరిగింది. మరి వీటన్నిటిని మర్చిపోయి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే మరి ఏదైనా మరి పరామర్శకు వెళ్ళినప్పుడు ఆయన ఎలాగైతే నవ్వుతున్నారో మరి యథా రాజ తథా ప్రజ అన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రజాప్రతినిధులు కూడా ఒకసారి మీడియా సమావేశంలో చూడండి, మీరు ఆ వీడియోలో కూడా చూడండి. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒక మాజీ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే నవ్వుతూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారంటే ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఏముంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఒక కుటుంబం బాధలో ఉంటే అక్కడికి వెళ్ళి మీరు నవ్వుకుంటూ మీడియా సమావేశం మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏమంటే ఈరోజు మీరు ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్ళలేదు, ఆ కుటుంబానికి శవ రాజకీయం కోసం మీరు అక్కడికి వెళ్ళారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా మరొక నాయకులు చెప్తున్నారు, పూటకో కండువ మార్చుకున్నటువంటి నాయకులు కూడా ఈరోజు మా ఎంపీ గారిని విమర్శించే స్థాయి మీకు లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు మరి పొద్దున ఒక పార్టీ రాత్రి ఒక పార్టీ అదే విధంగా మరి రోజుకో పార్టీ మార్చే నాయకులు కూడా ఎంపీ గారిని మరి కూటమి ప్రభుత్వాన్ని చైర్మన్ గారిని విమర్శించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మరి అదే విధంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా తెలియజేస్తున్నాను, గౌరవ ఎంపీ గారు వాళ్ళ పిల్లలు కూడా సొంతంగా చదివిస్తా అని చెప్పి ప్రకటించడం జరిగింది. మరి ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు కూడా చదివించడానికి ఆయన కృషి చేస్తాడు. అదే విధంగా రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి ఏ పథకాలు అయితేనేమి అదేవిధంగా వాళ్ళకి ఏ విధంగా లబ్ధి చేకూర్చాలని అనేది కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇటువంటి చిల్లర మాటలు మానుకొని మరి కూటమి ప్రభుత్వం మరి కురువలకు న్యాయం చేస్తుంది. అదే విధంగా ఈరోజు పార్టీలకు అతీతంగా మరి ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తను కూడా ఒక కుటుంబ సభ్యుడు చనిపోయాడని చెప్పి మరి గౌరవంతో ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి గొప్ప వ్యక్తి బస్తిపాటి నాగరాజన్న గారు. కాబట్టి అటువంటి వ్యక్తిని విమర్శించడం మీరు చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా వైఎస్ఆర్ నాయకులు బుద్ధి తెచ్చుకొని రాబోయే కాలంలో మరి ప్రజలకు న్యాయం చేసే విధంగా మీరు ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం.